హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లోని ఫంక్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, దానిలోని టాపిక్స్ ఏమేంటంటే ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఫంక్షన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఫంక్షన్‌ని ఎలా కాల్ చేయాలి? అదేవిధంగా ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. ఈ 5 టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో, వై ఫంక్షన్? వాట్ ఈజ్ ఫంక్షన్? మనకి ఫంక్షన్ అంటే ఏంటంటే జనరల్‌గా ఫంక్షన్ అంటే ఏంటి? ఏదన్నా ఒక వర్క్ చేయడాన్నే ఫంక్షన్ అని అంటారు. సో, అదేవిధంగా ఈ జావా స్క్రిప్ట్‌లో కూడా ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఒక వర్క్ చేస్తున్నాయి అనంటే, ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం వాటిని మనం రాసాము అనంటే, దాన్ని ఫంక్షన్ అని చెప్తారనమాట. సో, ఆ ఫంక్షన్ అనేది మనకి ఒక ఫార్మ్‌లో ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో. అది ఎలా అనంటే, దాన్ని ఒక బ్లాక్‌లో పెట్టాలి. బ్లాక్ అంటే ఏంటంటే, ఓపెనింగ్ కర్లీ బ్రేసు, క్లోజింగ్ కర్లీ బ్రేసు మధ్యలో మనం ఏవైతే రాస్తామో దాన్ని ఒక బ్లాక్ అంటారు. ఫంక్షన్ ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఒక పర్టిక్యులర్ యాక్షన్ చేయడానికి, ఒక పర్టిక్యులర్ వర్క్ చేయడానికి రాసేదాన్నే ఫంక్షన్ అని అంటారనమాట. సో, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌కి ఒక నేమ్ ఇస్తాం. దాన్నే ఫంక్షన్ నేమ్ అని చెప్తాం. సో, మనకిప్పుడు ఫంక్షన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అనంటే, ఏదైనా ఒక పర్టిక్యులర్ టాస్క్ అనేది మనకి మన అప్లికేషన్‌లో రిపీటెడ్‌గా చేయాల్సి వస్తే, మనం ఆ టాస్క్‌కి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేవి ప్రతిసారి రాసుకుంటే మనకేమవుతుంది? కోడ్ అనేది పెరిగిపోతుంది. సో, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. మనకి ఫంక్షన్స్‌కి, లూప్‌కి చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మనకి లూప్స్ అనుకోండి. సో, ఇప్పుడు లూప్స్ అంటే ఏంటి? జస్ట్ ఇక్కడ మనకి ఏవైనా ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వెంటనే మనకి జరగాలి అని అనుకుంటే. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి జావా స్క్రిప్ట్‌ని రాయాలి కదా! స్క్రిప్ట్ ట్యాగ్‌ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను console.log ఇక్కడ హలో అని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ console.log అని మనం ఇక్కడ రాసాం కదా! ఈ స్టేట్మెంటు వరుసగా మనకి 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి? 10 టైమ్స్ రాసే కన్నా అప్పుడు మనం లూప్ రాసుకోవచ్చు. ఫర్ లూప్‌లు గాని, వైల్ లూప్ గాని ఇలా ఏదైనా ఒక లూప్ 10 టైమ్స్ రన్ అయ్యేలాగా రాసుకోవచ్చు. అదేంటి ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ అనేది కంటిన్యూస్‌గా ఒకదాని తర్వాత ఒకటి మనకి వెంటనే అదే యాక్షన్ మనకి 10 టైమ్స్ వెంటనే జరగాలి. అలాంటప్పుడు మనం లూప్స్ యూజ్ చేస్తాం. కానీ ఫంక్షన్స్ ఎలా అంటే వెంటనే కాదు. ఇక్కడ ఒకసారి కావాలి. ఈ నెక్స్ట్ ఏంటంటే సమ్ ఒక వేరియబుల్ డిక్లరేషన్. తర్వాత ఏంటంటే ఇంకొక వేరియబుల్ డిక్లరేషన్. సో, ఇలా ఉంది. నెక్స్ట్ vard అని ఇలా. సో, ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ జరిగిన వెంటనే మనకిక్కడ సో, ఇప్పుడు నేను b ఈజ్ ఈక్వల్ టు 5 + 6 అని ఏదో ఒక సమ్ రాస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? సో, ఇదే రిపీటెడ్‌గా స్టేట్మెంట్స్ వెంటనే మనకి జరగట్లేదు. అంటే ఏంటి? ఇప్పుడు మనకి పోనీ ఈ 2 స్టేట్మెంట్స్ రిపీట్ అవుతున్నాయంటే, ఈ 2 స్టేట్మెంట్స్ రిపీట్ అవ్వట్లేదు. console.log ఒకటే మ్యాచ్ అయింది. వీటికి. కానీ ఇక్కడ దీని తర్వాత ఉండే స్టేట్మెంటు, ఇక్కడ console.logకి తర్వాత ఉండే స్టేట్మెంట్ డిఫరెన్స్. అంటే ఏంటి? మనకి ఇక్కడ ఒక చోట ఈ యాక్షన్ చేయాలి. కన్సోల్‌లో హలో అని ప్రింట్ చేయాలి. మళ్ళీ తర్వాత ఈ లైన్‌లో లాగ్‌లో హలో అని ప్రింట్ చేయాలి. మళ్ళీ తర్వాత ఈ లైన్‌లో నేను ఇంకొక ఎక్స్‌ప్రెషన్ రాస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఇక్కడ ఈ console.log అనేది మనకి వెంటనే రావట్లేదు. అంటే ఈ లైన్‌లో ఒకసారి, ఈ లైన్‌లో ఒకసారి, ఈ లైన్‌లో ఒకసారి అలా సమ్ గ్యాప్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ అయినా అయ్యుండొచ్చు. సో, ఇక్కడ ఒక 10 స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. సో, ఇక్కడ మనకి ఇక్కడ ఒక 10 స్టేట్మెంట్స్ ఉన్నాయి.
సో ఇక్కడ ఒక 10 స్టేట్మెంట్స్ ఉన్నాయి అని అనుకుంటే, సో ఈ కన్సోల్ డాట్ లాగ్ అనే ఒక ఫంక్షన్ మనకి ఇక్కడ యూజ్ అయింది, అదేవిధంగా ఇక్కడ యూజ్ అయింది. ఇప్పుడు మనకి ఒక 15 టైమ్స్ మన ప్రోగ్రాంలో ఈ కన్సోల్ డాట్ లాగ్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నామని అనుకోండి. సో ఇప్పుడు మనకి జస్ట్ ఇది సింగిల్ లైనే, అది కాకుండా ఇప్పుడు మనకి ఒక లైనే కాకుండా ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ని మనకి ఒక డిఫరెంట్ ప్లేసెస్లో మన ప్రోగ్రాంలో రాయాల్సి వస్తే, మనం అన్నిసార్లు రాసే కన్నా ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని మనం ఒక ఫంక్షన్తో క్రియేట్ చేసి, ఎక్కడైతే మనకి ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ రన్ అవ్వాలి అని అనుకుంటున్నామో ఆ ప్లేస్లో జస్ట్ దాని నేమ్తో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోతుంది. 100 లైన్స్ రాసే కన్నా ఒక్క లైన్తో దాన్ని కాల్ చేయడం ద్వారా మనకి 100 లైన్స్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంటే, అప్పుడు మనం దేన్ని ప్రిఫర్ చేస్తాము? ఫంక్షన్స్నే ప్రిఫర్ చేస్తాం. సో ఫంక్షన్స్ అనేవి ఎందుకంటే కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి. కోడ్ని ఒకసారి రాసి మనం ఎన్నిసార్లు కావాలంటే దాన్ని అన్నిసార్లు కాల్ చేసి రన్ చేసుకోవచ్చు. ఫంక్షన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే రీయూజబిలిటీ, కోడ్ రీయూజబిలిటీ. ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక బ్లాక్లో పెట్టి దాన్ని మనం మనకెక్కడ కావాలంటే మన ప్రోగ్రాంలో అక్కడ మనం కాల్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. ప్రతిసారి రాయకుండా మనకి ఒక్కసారే రాసుకుని ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు ఆ కోడ్ని. సో ఇప్పుడు మనం ఫంక్షన్ అంటే ఏంటో చూసాం, ఫంక్షన్స్ ఎందుకో చూసాం. ఇప్పుడు మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలి కదా. మనకి జావా స్క్రిప్ట్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, అవి మనం క్రియేట్ చేయలే. జావా స్క్రిప్ట్ ఎవరైతే ఆ లాంగ్వేజ్ డిజైన్ చేశారో వాళ్ళే క్రియేట్ చేశారు, జస్ట్ మనం వాటిని యూజ్ చేసుకుంటున్నాం. అదే మనకి ఇప్పుడు అంటే ఎలా అంటే, ఇప్పుడు మనకి ఈ కన్సోల్ డాట్ లాగ్ అనేది ఉంది కదా, సో ఇది కూడా ఒక ఫంక్షనే. ఇది మనం క్రియేట్ చేయలేదు, జావా స్క్రిప్ట్ డెవలపర్ క్రియేట్ చేశారు. ఇది ఏం చేస్తుంది? బ్రౌజర్లో లాగ్లో మనం ఇక్కడ ఏదైతే రాస్తామో ఈ ఫంక్షన్లో ఈ పెరాంథసిస్ లోపల అది అక్కడ మనకి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇది మనం డిఫైన్ చేయలేదు మన ప్రోగ్రాంలో, ఆల్రెడీ జావా స్క్రిప్ట్ డెవలప్ చేసినప్పుడే దాన్ని రాశారు. అది ఒక ఫంక్షన్, దాన్ని మనం ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ కన్సోల్ డాట్ లాగ్ జరగాలి అని అంటే మనం కాల్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది, కానీ దానికి 100 ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది బ్యాక్ ఎండ్ అంటే డెవలప్ చేసినప్పుడు రాశారు. మనం ప్రతిసారి ఏదైనా స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే అన్ని లైన్స్ రాయట్లేదు కదా, మనం జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ అని రాస్తున్నాం. అంటే ఏంటి? ఆ ఫంక్షన్ని డెవలప్ చేసిన డెవలపరు మనకి ఒక్కసారే రాశారు, కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఎన్నిసార్లు అయితే కావాలంటే అన్నిసార్లు మనకి ఎక్కడ ప్రింట్ అవ్వాలని అనుకుంటే లాగ్లో అన్నిసార్లు మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఏంటి? రాసింది ఒకసారి కానీ ఎన్నిసార్లైనా యూజ్ చేసుకుంటున్నాం. అది కోడ్ రీయూజబిలిటీ అంటే. సో అవేంటి? లైబ్రరీ ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసినవి. ఒకవేళ మనం కొత్తగా ఫంక్షన్ క్రియేట్ చేయాలని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఫంక్షన్ అనే ఒక కీవర్డ్తో స్టార్ట్ చేయాలి. సో ఇది కీవర్డ్, దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ అలానే రాయాలి. ఫంక్షన్ అనేది కీవర్డ్, దాన్ని మనం ఇలా పెట్టాలి. వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి వేర్ అనే కీవర్డ్ ఎలా యూజ్ చేస్తామో అదే ఫంక్షన్ డిక్లేర్ చేయడానికి ఫంక్షన్ అనే కీవర్డ్ని ఇలా యూజ్ చేయాలి. దాని తర్వాత ఫంక్షన్కి నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు నేమ్ ఇవ్వకపోతే మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే, ఇప్పుడు మనకి ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఒక పర్టికులర్ టాస్క్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం దానికి నేమ్ ఇవ్వకపోతే అలాంటివి చాలా ఉంటాయి, వీటిని డిఫరెన్షియేట్ చేయడం కష్టం. కాబట్టి ప్రతి దానికి ఒక నేమ్ ఇవ్వడం ద్వారా దేనికి దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది కుదురుతుంది. సో ఇక్కడ మనకి ఫంక్షన్ అనే కీవర్డ్ తర్వాత ఫంక్షన్కి నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, కాకపోతే మనకి వేరియబుల్స్కి నేమ్స్ ఇవ్వడానికి ఏ రూల్స్ అయితే ఉంటాయో అదే రూల్స్ ఫంక్షన్ యొక్క నేమ్స్కి కూడా ఇవ్వాలి. అంటే ఏంటంటే, స్టార్టింగ్ డిజిట్ ఉండకూడదు, ఆల్ఫాబెట్స్ కానీ అండర్ స్కోర్ కానీ ఉండాలి. రిమైనింగ్ అన్ని లెటర్స్లో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, కానీ స్టార్టింగ్ మట్టుకి ఆల్ఫాబెటే ఉండాలి, లేకపోతే అండర్ స్కోర్ ఉండాలి. మనకి ఈ నేమ్స్లో ఏ నేమ్ అయినా, వేరియబుల్ నేమ్ అయినా ఫంక్షన్ నేమ్ అయినా సింబల్స్ యూజ్ చేయకూడదు.
అంటే ప్లస్ సింబలు, మైనస్ సింబలు, హ్యాష్ సింబలు ఇలా ఏది యూజ్ చేయకూడదు. ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే యూజ్ చేయొచ్చు. రిమైనింగ్ వేటిని యూజ్ చేయకూడదు. అది కన్వెన్షన్స్, అవి రూల్స్. ఫంక్షన్ అనే కీవర్డ్ తర్వాత మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇచ్చుకోండి. తర్వాత పెరాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఆ ఓపెనింగ్ క్లోజింగ్ మధ్యలో మనం సమ్ వేరియబుల్స్ని మెన్షన్ చేయాలి. ఈ వేరియబుల్స్నే మనం పారామీటర్స్ అంటారు. సో ఇప్పుడు మనకి ఈ పారామీటర్స్ అనేవి ఎందుకు యూస్ అవుతాయంటే, ఒక ఫంక్షన్ ఒక టాస్క్ని చేస్తుంది. ఇప్పుడు మనకి ఆ టాస్క్ చేయడానికి ఏదన్నా ఇన్పుట్ కావాలి అని అనుకుంటే దాన్ని ఇక్కడ మనం పారామీటర్స్లో మనం మెన్షన్ చేయాలి, స్పెసిఫై చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ మనకి పారామీటర్స్ అనేవి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి అని అనుకుంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ 2 నెంబర్స్ అనేది కావాలిగా. ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయడానికి మనకు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. ఆ 2 నెంబర్స్ అనేది ఫస్ట్ ఇన్పుట్ కింద ఇవ్వాలి కదా. అలా ఇచ్చే ఇన్పుటే మనం ఇన్పుట్ని తీసుకోవాలి అని అనుకుంటే ఈ ఫంక్షన్కి పారామీటర్స్ ఫామ్లో మనం ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఎన్ని పారామీటర్స్ అయినా ఇచ్చుకోవచ్చు. పారామీటర్ 1, పారామీటర్ 2 అలా ఎన్నైనా పారామీటర్ n అని ఇచ్చాను. n ప్లేస్లో మనం ఎంత వాల్యూ అయినా ఇచ్చుకోవచ్చు. అంటే ఎన్ని అయినా తీసుకోవచ్చు ఇన్పుట్ కింద. సో పారాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన మధ్యలో ఇన్పుట్స్ని రాయాలి ఫంక్షన్కి ఇచ్చేది. వాటిని పారామీటర్స్ అంటారు. తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. దీని మధ్యలో మనం ఆ ఫంక్షన్ ఏదైతే టాస్క్ చేస్తుందో దానికి రిలేటెడ్గా కోడ్ అనేది ఇక్కడ రాయాలి. దాన్నే ఫంక్షన్ బాడీ అని అంటారు. సో ఇప్పుడు మనకి ఇది ఫంక్షన్ బాడీ. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాస్తున్నామంటే ఆ ఫంక్షన్ జస్ట్ ఏదో ఒక యాక్షన్ చేయడమే కాకుండా దాని నుంచి మనం ఏదైనా ఒక వాల్యూ తీసుకురావాలి అని అనుకుంటే దానికోసం రిటర్న్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏదన్నా 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ అనేది మనం వేరే దానికి పంపాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ రిటర్న్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి ఏ వాల్యూని మనం పంపాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఇక్కడ వేరియబుల్కి అయితే వేరియబుల్, డైరెక్ట్ వాల్యూ అయితే వాల్యూ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రిటర్న్ స్టేట్మెంటు ఇక్కడ పారామీటర్స్ అనేవి ఆప్షనల్. మనకి ఆ రిక్వైర్మెంట్ ఉంటే ఆ ఫంక్షన్కి ఏదైనా ఇన్పుట్స్ పాస్ చేయాలి అని అనుకుంటే పారామీటర్స్ ఇవ్వాలి. ఆ ఫంక్షన్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటే అప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. లేకపోతే యూజ్ చేయాల్సిన పని లేదు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఒకటి ఇచ్చాను, సమ్ అని. అంటే సమ్ అంటే ఏంటి, 2 నెంబర్స్ని యాడ్ చేయాలని ఇక్కడ దీనికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, 2 నెంబర్స్ కదా. సో ఆ 2 నెంబర్స్ని నేను 2 వేరియబుల్స్ num1, num2 అని ఇచ్చాను. ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి కదా, ఆ పారామీటర్సే ఇవి. ఆ ఒక్కొక్క పారామీటర్కి మధ్యలో మనకి కామాతో సెపరేట్ చేయాలి. సో పారామీటర్స్ ఇచ్చిన తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన మధ్యలో మనం స్టేట్మెంట్స్ అనేవి రాయాలి. సో ఇప్పుడు మనం 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఆ 2 నెంబర్స్ని తీసుకోవాలి కదా. ఆ 2 నెంబర్స్ ఈ వేరియబుల్స్లో ఉంటాయి, num1, num2. 2 నెంబర్స్ని యాడ్ చేయడం అంటే ఏంటి, ప్లస్ చేయడం. సో ఈ రెండింటిని ప్లస్ చేసాం. అప్పుడు మనకి ఆ రెండింటి యొక్క ప్లస్ చేసిన రిజల్ట్ని ఇంకొక వేరియబుల్ రిజల్ట్ తీసుకుని దాంట్లో స్టోర్ చేశాను. సో ఇక్కడ మనం ఆ రిజల్ట్ని మనం ఈ ఫంక్షన్ ఎవరైతే కాల్ చేశారో వాళ్ళకి రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నా. ఫంక్షన్ అనే కీవర్డ్తో సమ్ అనే నేమ్, num1, num2 అని 2 వేరియబుల్స్. నెక్స్ట్ వాటిని పారామీటర్స్ అంటారు. కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు నేను ఒక వేరియబుల్లో రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో ఆ రెండిటి యొక్క యాడ్ చేసిన వాల్యూని స్టోర్ చేస్తున్నా, num1 ప్లస్ num2. సో ఇప్పుడు నేను ఆ రెండిటి యొక్క రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నా. సో రిటర్న్ రిజల్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్ని డిక్లేర్ చేసాం. దీన్నే డెఫినేషన్ అని కూడా అంటారు. ఈ ఫంక్షన్ ఏం చేయాలో చెప్తున్నాం మనం ఇక్కడ, దీన్ని డెఫినేషన్ అంటాం. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని మన ప్రోగ్రాంలో ఎన్నిసార్లు అయినా ఏ లైన్లో అయినా కాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా.
కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం. మనం ఆ ఫంక్షన్ ఏంటి? సమ్ అనే ఫంక్షన్ కదా! సో, ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చి దాని లోపల పారామీటర్స్ అని అక్కడ మనకి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ పారాంథసిస్ పెట్టి 2 నంబర్స్ కదా! మనం ఇవ్వాల్సింది 2 నంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం కన్సోల్‌లో చూసినట్టయితే మనకి ఆ రెండిటి యొక్క సమ్ అనేది ప్రింట్ అయ్యి ఉంటుంది. సో, 13 ఇక్కడ ప్రింట్ అయింది. సో, ఇప్పుడు మనకేమైంది? ఫంక్షన్‌ని ఇక్కడ డిఫైన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ కాల్ చేసాం. ఇప్పుడు నేను డాక్యుమెంట్‌లో రాస్తున్నా. 10, 15 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు నంబర్ టైపు. ఇప్పుడు మనకి ఒకవేళ స్ట్రింగ్ ఇస్తే ఏమవుతుంది? కంకాటినేట్ చేస్తుంది. ఇప్పుడు నంబర్ ఇస్తే ఏంటి? జనరల్ ఎడిషన్ జరుగుతుంది. స్ట్రింగ్ ఇస్తే ఏంటి? కంకాటినేషన్ జరుగుతుంది. ఒకవేళ మనం ఇక్కడ కండిషన్ రాసుకోవచ్చు. అది ఇచ్చింది నంబరా కాదని. జస్ట్ నేను నార్మల్‌గా ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి కండిషన్స్ ఏమీ చెప్పకుండా డైరెక్ట్‌గా పారామీటర్స్ ఇచ్చాను. సో, ఇప్పుడు నేను డాక్యుమెంట్‌లో ఈ సమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసి వచ్చిన రిజల్ట్‌ని డాక్యుమెంట్‌లో ప్రింట్ చేస్తున్నా. సో, సమ్ అనే ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏం చేయాలి? సమ్ అనిచ్చి పారామీటర్స్ అనేది పారాంథసిస్‌లో ఇవ్వాలి. సో, దీన్నే ఫంక్షన్ కాలింగ్ అని చెప్తారు. ఫంక్షన్ నేమ్ ఇచ్చి పారాంథసిస్‌లో ఒకవేళ పారామీటర్స్ ఉంటే ఇవ్వాలి. లేకపోతే ఏమి ఇవ్వవసరం లేదు. సో, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఈ బ్రౌజర్‌లో ఈ డాక్యుమెంట్‌లో 25 అనే రిజల్ట్ అనేది వచ్చింది. ఆ 25 అనేది ఏంటి? ఇక్కడ మనం సమ్ అనే ఫంక్షన్‌కి 10ని, 15ని పాస్ చేసాం. సో, కన్సోల్‌లోనేమో 6, 7 సమ్ అయింది వచ్చింది 13 అని. సో, ఇప్పుడు మనకి ఈ సేమ్ ఫంక్షన్ మనం రాసింది ఒక్కసారే కానీ మనం ఎన్ని సార్లైనా మన ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఒక స్ట్రింగ్‌ని రాస్తున్నా. సో, ఫంక్షన్స్ డెమో అని చెప్పి బ్రేక్ స్టేట్మెంట్ కూడా రాస్తున్నా. సో, ఇక్కడ మనకేమొచ్చింది? ఒక టెక్స్ట్ వచ్చింది. తర్వాత ఫంక్షన్ కాల్ అయింది వచ్చింది. రిజల్ట్ వచ్చింది. సో, ఇప్పుడు నేను ఏం చేశాను? ఫంక్షన్‌ని ఇక్కడ ఒకసారి కాల్ చేశాను. ఇక్కడ ఒకసారి కాల్ చేశాను. మళ్ళీ తర్వాత సమ్ ఆఫ్ 50, 100 అని ఇంకొక స్టేట్మెంట్ రాస్తున్నా. ఇప్పుడు మనకి ఆ రిజల్ట్ అనేది రావాలి కదా! అంటే ఇప్పుడు మనకి ఆ 2 నంబర్స్ యొక్క సమ్ కావాలి అంటే మనం సమ్ అనే ఒక ఫంక్షన్ రాసాం కదా! దాన్ని కాల్ చేయాలి. సో, సమ్ ఆఫ్ 50, 100. సో, బీఆర్ అని యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ లైన్‌లోకి అనేది మనకి బ్రౌజర్‌లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ 50, 100 ఏమొచ్చింది? 150 వచ్చింది. సో, ఒక ఫంక్షన్‌ని మనం ఇక్కడ ఒకసారే రాసాము. కానీ మనం ఎన్ని సార్లు యూజ్ చేస్తున్నాం? ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను వెంటనే యూజ్ చేశాను. ఇక్కడ మనం వెంటనే కాకుండా మనకి ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ అయిన తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 100 లైన్సే కాదు ఏ ఏ లైన్‌లోనైనా మనం మన ప్రోగ్రామ్‌లో మన మన జావా స్క్రిప్ట్ కోడ్‌లో ఈ ఫంక్షన్‌ని కాల్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ అనే కాదు మనం ఏ ఫంక్షన్‌ని డిఫైన్ చేసినా దాన్ని ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. రాసేది మాత్రం ఒకసారే. సో, ఇది నేను జస్ట్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఒక ఫంక్షన్ చేసే వర్క్ అనేది ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా మనం రాసుకోవచ్చు. 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. సో, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌ని
జస్ట్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను కదా! కాబట్టి మనం ఒక 5 టైమ్స్ రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదే ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో 100 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే, దాన్ని నేను 5 టైమ్స్ రాయాలంటే టోటల్ 500 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాయాలి వేస్ట్‌గా. సో, అలా కాకుండా మనం ఒక ఫంక్షన్ కింద క్రియేట్ చేసుకొని, మనకెక్కడైతే 100 లైన్స్ ఆఫ్ కోడ్ కావాలో, రన్ అవ్వాలో అక్కడ మనం దీన్ని కాల్ చేస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫంక్షన్‌ని ఎలా కాల్ చేయాలో చూసాం. ఎలా కాల్ చేయాలి? ఫంక్షన్ నేమ్ ఇచ్చి పారాంథసిస్ ఇచ్చి దాని లోపల పారామీటర్స్ ఎన్నైతే మనం ఫంక్షన్‌కి ఇన్‌పుట్ కింద పాస్ చేస్తున్నామో వాటిని కామాతో సెపరేట్ చేసి ఇవ్వాలి. సో, ఆల్రెడీ దీనికి ఎగ్జాంపుల్ చూసాం. సో, ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్‌కి చెప్పే ముందు ఇంకొకటి చెప్తున్నా. ఇప్పుడు నేను రిటర్న్ స్టేట్మెంట్ అనేది డిఫాల్ట్ అంటే ఆప్షనల్ అని చెప్పాను. ఇక్కడ మనం ఏమీ రిటర్న్ చేయకపోయినా పర్వాలే. ఇప్పుడు మనకి ఏమీ రిటర్న్ చేయకపోతే దాని మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్‌లో మనం రిటర్న్ స్టేట్మెంట్ రాయట్లేదు అనంటే ఆ ఫంక్షను మనం ఎక్కడైతే కాల్ చేస్తున్నామో అక్కడికి అన్‌డిఫైన్డ్ అని వస్తుందనమాట. సో, ఏమీ రిటర్న్ స్టేట్మెంట్ రాయలేదు అనంటే దాని మీనింగ్ అక్కడ మనకి అన్‌డిఫైన్డ్ వస్తుంది. ఇప్పుడు నేను రన్ రిఫ్రెష్ చేస్తే మనకేమొస్తుంది? అన్‌డిఫైన్డ్ అని వస్తుంది ప్రతి చోట. ఎందుకు మనం అక్కడ రాయలేదు రిటర్న్ స్టేట్మెంట్. సో, ఇప్పుడు నేను అక్కడ రిటర్న్ చేసే మనకి రిక్వైర్మెంట్ ఉంటే రిటర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి రిటర్న్ చేయకుండా డైరెక్ట్‌గా ఇందులోనే యాక్షన్ చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు నేను ఫంక్షన్ ఎన్ని సార్లు కాల్ చేస్తే అన్ని సార్లు రిజల్ట్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ కాల్ చేస్తున్నా. ఇక్కడ ఏమీ ప్రింట్ చేయట్లేదు. సో, ఒక స్ట్రింగ్ కూడా రాస్తున్నా. సమ్ ఆఫ్ ది num1 ప్లస్ num2 సో, ఇది ఇక్కడ స్టార్టింగ్ బ్రేక్ కూడా యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్‌ని ఎన్ని సార్లు కాల్ చేసాము? ఈ ప్లేస్‌లో, ఈ ప్లేస్‌లో, ఈ ప్లేస్‌లో 3 టైమ్స్ కాల్ చేసాం. మనం 3 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి ప్రతిసారి మనకి మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఈ స్టేట్మెంట్ అనేది జరుగుతుంది. మనకేమైంది? సమ్ ఆఫ్ 6, 7, 13. సో, ఇక్కడ కామా కూడా ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఫస్ట్ టైమ్ కాల్ చేసినప్పుడు 6, 7కి సమ్ 13 వచ్చింది. తర్వాత మనం జనరల్‌గా డాక్యుమెంట్‌లోనే ఈ స్క్రిప్ట్ అనే ట్యాగ్‌లో ఈ ఫంక్షన్ డాట్ డెమో అని రాసాం. తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసాం 10తో, 15తో 25 వచ్చింది. తర్వాత 50తోను, 100తోను ఫంక్షన్ కాల్ చేసాం. 150 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏమీ రిటర్న్ చేయట్లే. డైరెక్ట్‌గా ఈ ఫంక్షన్‌లోనే డాక్యుమెంట్ డాట్ రైట్ అని రిజల్ట్‌ని అక్కడ రాసేసాం. సో, ఇలా అయినా రాసుకోవచ్చు. మనకి ఏదన్నా రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ స్టేట్మెంట్‌ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం రిటర్న్ స్టేట్మెంట్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేను రిటర్న్ రిజల్ట్ అని మళ్ళీ రాస్తున్నా. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తామో
ఈ ప్లేస్‌లో మనకి సమ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసాం కాబట్టి. దాన్ని మనం ఏదైనా ఒక వేరియబుల్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా ఆర్‌ఈఎస్ అని. సో, దాంట్లో నేను స్టోర్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఈ ఈ వేరియబుల్‌లో ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మనం డాక్యుమెంట్‌లో రాసాం. ఇప్పుడు ఏమైంది మనకి ఈ రిజల్ట్ అనే ఆర్‌ఈఎస్ అనే వేరియబుల్‌లో ఈ రెండిటి యొక్క సమ్ అనే ఏదైతే ఇది రిటర్న్ చేస్తుందో సమ్ ఫంక్షన్ అది మనం ఈ ఆర్‌ఈఎస్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసాం. మళ్ళీ దాన్నే ఇక్కడ ప్రింట్ చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాయట్లేదు అని అంటే ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? అన్‌డిఫైన్డ్ రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను ఆర్‌ఈఎస్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేస్తే మనకి ఏమవుతుంది? అన్‌డిఫైన్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు? మనం ఫంక్షన్‌లో రిటర్న్ స్టేట్మెంట్ రాయలేదు కాబట్టి. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్‌లో రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఆప్షనల్. ఒకవేళ రాస్తే ఆ రిజల్ట్ అనేది ఆ రిటర్న్ స్టేట్మెంట్‌లో ఏదైతే వాల్యూ ఇస్తామో అది ఎక్కడైతే మనం కాల్ చేస్తామో అక్కడికొస్తుంది. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత. ఒకవేళ రాయకపోతే రిజల్ట్ అనేది అన్‌డిఫైన్డ్ కింద వస్తుంది. సో, ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ డెఫినిషన్‌ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేయడాన్నే ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అని అంటారు. జనరల్‌గా సమ్ వాల్యూస్‌ని అసైన్ చేస్తాము వేరియబుల్‌కి. లేకపోతే ఏదన్నా కంప్యూటేషన్ చేసి దాని రిజల్ట్‌ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తాం. కానీ ఫంక్షన్‌ని కూడా మనం ఒక వేరియబుల్‌కి అసైన్ చేయడాన్నే ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇంతకుముందు మనం సమ్ అనే ఫంక్షన్‌ని డిఫైన్ చేసాం కదా! సో, ఇదొక ఫంక్షన్. ఇదంతా ఒక ఫంక్షన్ ఇందాక రాసింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే దీనంతటిని ఒక వేరియబుల్ యాడ్ అనే వేరియబుల్‌కి అసైన్ చేశాను. ఇప్పుడు ఈ సమ్ అని వేరే కాల్ చేయకుండా నేను యాడ్ అని కాల్ చేసుకోవచ్చు. ఆ టాస్క్ అనేది జరగాలి అని అంటే యాడ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఇక్కడ మనం సమ్ అని ఇచ్చాం. కానీ మనం దీన్ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నాం అని అంటే ఇక నుంచి మనం ఏం చేయాలంటే ఈ యాడ్ అనే ఫంక్షను ఈ సమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందో అదే చేస్తుంది. సో, యాడ్ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఈ 2 నంబర్స్ ఏదో ఒక 2 నంబర్స్ ఇస్తే సేమ్ ఇంతకుముందు ఎలా జరిగిందో అలానే జరుగుతుంది. సో, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇప్పుడు ఇది ఫంక్షన్ డెఫినిషన్. దీన్ని నేను ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నా. వేర్ యాడ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. సో, దీనికి అసైన్ చేశాను. ఇప్పుడు నేను దాని యొక్క రిజల్ట్ అనేది ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. సో, ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఈ యాడ్ అనే ఫంక్షన్ ఎలా వచ్చింది? ఈ సమ్ అనే ఫంక్షన్‌ని మొత్తాన్ని మనం ఒక వేరియబుల్‌కి అసైన్ చేసాం. సో, ఇప్పుడు మనం ఈ సమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందో అదే యాడ్ అనే ఫంక్షన్ కూడా చేస్తుంది. సమ్ అని కాకుండా మనం ఇక్కడ యాడ్ అని కాల్ చేస్తే సేమ్ ఇంతకుముందు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. సో, ఇప్పుడు మనకేమైంది? ఆ రెండిటి యొక్క సమ్ము 13 వచ్చింది. ఇప్పుడు నేను 10, 7 ఇస్తున్నా. ఇప్పుడు మనకు ఆ రెండిటి యొక్క రిజల్ట్ 17 వచ్చింది. సో, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ మొత్తాన్ని యాడ్ అనే వేరియబుల్‌కి అసైన్ చేశాను కాబట్టి దీన్ని ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అని అంటారు. ఇక మీద నుంచి మనం ఏం చేయాలి ఇలా చేసిన వెంటనే ఓన్లీ యాడ్ ద్వారానే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సమ్ అని ఇస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రరో చూద్దాం. ఏమొచ్చింది? సమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే ఈ టోటల్ ఫంక్షన్‌ని మనం ఒక వేరియబుల్‌కి ఎప్పుడైతే అసైన్ చేస్తామో ఇక్కడున్న నేమ్‌తో మనం ఆ ఫంక్షన్‌ని యాక్సెస్ చేయలేము. ఏ వేరియబుల్‌కి అయితే ఇస్తామో ఆ వేరియబుల్‌నే ఆ వేరియబుల్‌ని యూజ్ చేసి మనం ఫంక్షన్‌ని కాల్ చేయాలి. సో, యాడ్ అనే వేరియబుల్ ద్వారానే ఇక్కడ మనం కాల్ చేయగలం. సో, ఇప్పుడు ఎర్రర్ రాదు. సో, ఇది ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. సో, నెక్స్ట్ వీడియోలో నేను టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.